నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ లో ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. నారాయణరెడ్డిపేటకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం సెలవు కావడంతో బీచ్ కు వెళ్లిన ముగ్గురు స్నేహితులు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న అలల్లో చిక్కుకొని యువకులు మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా చూస్తే మైపాడు బీచ్ కి ఒక ముగ్గురు యువకులు వెళ్లారు. వాళ్ళంతా కూడా ఈత కోసం సముద్రంలో దిగడం జరిగింది. దాంతో ఈత ఆడే సమయంలో గల్లంతయ్యారు. మెరైన్ పోలీసులు ఇమ్మీడియట్ గా వాళ్ళ కోసం తీవ్రంగా గాలించారు. అయినా కూడా చివరికి వాళ్ళంతా కూడా విగత జీవులుగా బయట రావడం జరిగింది. వాళ్ళ మృతదేహాలన్నీ కూడా ఒడ్డుకు చేర్చారు. వీరంతా కూడా నారాయణరెడ్డిపేట అంటే నెల్లూరుకి సమీపంలో ఉండే నారాయణరెడ్డిపేటకు చెందిన వారుగా గుర్తించారు. వీళ్ళు ఈ రోజు ఆదివారం సెలవు కావడంతో సముద్రం వద్దకు వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్లిన వాళ్ళు అక్కడ పదే పదే చెప్తూ ఉన్నారు, మత్స్యకారులు గాని పోలీసులు గాని ఎవరు కూడా ఈతకెళ్లొద్దు, అంతా గుంతలమయంగా ఉందని చెప్పి చెప్తూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఈతకెళ్లి అక్కడ గుంతలో పడి వీళ్ళంతా కూడా బయటికి రాలేక, లోతైన గుంటలు ఉంటాయి, ఆ గుంతల్లో పడి బయటకు రాలేక ఈ విధంగా మృత్యువాత పడి ఉంటారని చెప్పి భావిస్తూ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఆ తుఫాను సమయంలో పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో అలల ఉధృతి ఉంటుంది. ఆ అలల ఉధృతికి ఆ ఒడ్డున అంతా కూడా పెద్ద ఎత్తున గుంటలు, దాదాపు 10 మీటర్లు 20 మీటర్ల గుంటలు కూడా ఉంటుంటాయి. చేపల వేటకు కూడా దాదాపు తుఫాన్ అయిపోయిన తర్వాత ఒక 20 రోజులు 30 రోజుల పాటు మత్స్యకారులు సైతం, వాళ్ళు రోజు అలలతో ఆటలాడుకునే మత్స్యకారులు సైతం చేపల వేటకు వెళ్లరు, సముద్రంలో దిగరు. అదంతా కూడా మళ్ళీ మామూలు పరిస్థితి రావడానికి దాదాపు 20 నుంచి 30 రోజులు పడుతుంది. అయితే ఇవేమీ తెలియని పక్కన వాళ్ళు చెప్తున్నా కూడా ఎవరు లెక్క చేయకుండా కొంతమంది బీచ్ల్లో సముద్రం ఈతకు వెళ్తున్నారు. అలా ఈతకు వెళ్లి ఇలా విగత జీవితులు మృత్యువాత పడటం జరుగుతుంది. వీళ్ళు ముగ్గురు కూడా విద్యార్థులుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరాఖరికి మైపాడికి సరదాగా ఆదివారం రోజు సెలవు కావడంతో సరదాగా వెళ్లి చివరాఖరికి వాళ్ళ ప్రాణం మీద తెచ్చుకున్నారు, ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ముగ్గురు కూడా నారాయణరెడ్డిపేట ప్రాంతం వాళ్లే. ఈ నారాయణరెడ్డిపేటలో అయితే పూర్తి స్థాయిలో మొత్తం అందరూ కూడా విషాదం అలముకుంది. ఒక రోజులో మొత్తం ఒకేసారి ముగ్గురు చనిపోయారనే ఒక వార్త వాళ్ళని తీవ్రంగా కలిచివేస్తూ ఉంది. నారాయణరెడ్డిపేట వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆ గ్రామస్తులు కొందరు చెప్పుకొస్తున్నారు, ముగ్గురు మంచి పిల్లలు కానీ ఒకే రోజు ఈ విధంగా చనిపోవటం, సముద్రంలో ఈతకెళ్లి చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి తీవ్రమైనటువంటి బాధని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మైపాడు బీచ్ వద్ద పోలీసులు పహరా కూడా పెట్టడం జరిగింది, ఎవరు కూడా ఈతకు వెళ్ళొద్దని. కానీ కొంతమంది యువకులు మద్యం సేవించి అలా దూర ప్రాంతాలకు వెళ్లి ఈతకు వెళ్తూ ఉన్నారు. శంకర్. రైట్ మహేష్.